శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రాగల 24 గంటల్లో కుంభరాశి వారి జాతకులు మీ యొక్క జీవితంలో ఈ మార్పు అయితే కలగబోతుంది అంటున్నారు జ్యోతిష్య పండితులు. ఏ మార్పు కలగబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే జరగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. ఈ రోజున ఇతరులకు చెడు చేయాలి అనే ఆలోచనలు పదే పదే మీ మనసులో మెదులుతూ ఉంటాయి. మీ యొక్క తత్వం ఇది కాకపోయినా వ్యతిరేక తత్వం ఈ రోజున గ్రహాల స్థితిగతుల మూలంగా కలగబోతున్నాయి. కావున మీరు మంచి చెడు అనేది తప్పక ఆలోచించండి. ఏదైనా ఒక పని చేయాలి అంటే గనక చెడు ఆలోచనలు మిమ్మల్ని చుట్టుముట్టేసిన వాటి నుండి బయటపడడానికి నిత్యము కూడా మీరు శివారాధన చేయండి, మేలు కలుగుతుంది. ఈ ఆలోచనలు గనక మీకు రానిస్తే గనక మానసిక ఆందోళన ఎక్కువ అవుతుంది. ఈ రకమైన ఆలోచనలు వృధా అయిపోతాయి, మీ యొక్క జీవితాన్ని నాశనం చేస్తాయి. కనుక వీటిని మానివేయండి. ఈ యొక్క ఆలోచనలు వస్తే గనక ఆ యొక్క పనిని పూర్తిగా చేయడం ఆపివేయడమే మంచిదిగా చెప్పడం జరుగుతుంది. లేకపోతే గనక సమాజంలో పేరు ప్రతిష్టలకు భంగం కలుగుతుంది. మీ మీద ఉన్న నమ్మకం కుటుంబ సభ్యులకు పోతుంది. చెడు ఆలోచనలు గ్రహాల పరిస్థితుల రీత్యా మీకు పదే పదే వస్తూ ఉంటాయి. ఈ విధంగా మిమ్మల్ని చెడు విధంగా ప్రోత్సహించేలాగా చేస్తాయి. కావున మీ యొక్క తత్వాన్ని మాత్రం అస్సలు విడిచిపెట్టవద్దు. అలాగే దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఈ రోజున స్టాక్ మార్కెట్ మరియు మ్యూచువల్ ఫండ్స్ లో ఎవరైతే మదుపు చేశారో ఆ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. మీకు ధనం అనేది లబ్ధి చేకూరబోతుంది. మీ యొక్క తెలివితేటలు, మంచి హాస్య చతురత మీ చుట్టూరా ఉన్న వారిని మరింతగా మెప్పిస్తుంది. ప్రేమ విషయంలో ఈ రోజున భాగస్వామి లేదా ప్రేమికుడు, ప్రేమికురాలి దగ్గర మీరు బానిసలాగా మారిపోతారు. ఈ యొక్క విషయంలో జాగ్రత్త వహించండి. మీరు ఇలా ఉండడం రీత్యా వారు ఏది చెబితే గనక అది చేసే ఆలోచన చేస్తారో, వారు ఏది చెప్పినా కూడా ఇరువురు కూర్చుని మంచి చెడు ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి. ఏ విధమైన వ్యాపార, లీగల్ సంబంధ పత్రమైన పూర్తిగా చదివి గూఢార్థాలు ఉంటే గనక అర్థం చేసుకునిదే ఈ రోజున మీరు సంతకాలు చేయొద్దు. అలాగే మీ నిర్ణయాలు ఒక కొలిక్కి తెచ్చి అనవసరమైన చర్యలు చేపడితే గనక ఇది చాలా నిరాశకు గురి చేసే రోజు అవుతుంది. కుటుంబీకులతో ఈ రోజున కాస్త కష్టంగా గడపవచ్చును. చివరికి మీ యొక్క జీవిత భాగస్వామి మాత్రం మిమ్మల్ని ఆనందపు అంచుల్లో ముంచి తేలుస్తారు. ఎందుకంటే మిమ్మల్ని అర్థం చేసుకున్నది మీ యొక్క జీవిత భాగస్వామి మాత్రమే. మీకు మంచి చెడు చెబుతారు, మిమ్మల్ని మంచి దారిలోకి తీసుకెళ్తారు. ఈ రోజున కలగబోయే కష్టం నుండి మిమ్మల్ని బయటపడేస్తారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.